ఇప్పుడు సర్పము కాటు వలన ఈరోజు చాలామంది చనిపోని స్థితిలో ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి సంగతి గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకం అనేటువంటి అరణ్యం, ఈ అరణ్యంలో మనుష్యులు అనేటువంటి ఇశ్రాయేలీయులైనటువంటి మనము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో మనకు కూడా అలసట వస్తూ ఉంటుంది. ఎప్పుడు? శ్రమలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు. ప్రార్థనకి వెళ్తున్నాను కానీ ప్రయోజనం లేదు, దేవుడు నన్ను గుర్తు చేసుకోవట్లేదు, దేవుడు నా పైన దయ చూపించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కానీ నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, అందరూ బాగానే ఉంటున్నారు, నాకే ఈ బాధలు వస్తాయని ఎన్నోసార్లు దేవుని మీద మనం సనుగుతూ ఉంటాం. ప్రియులరా, దేవుని మీద గొనుగుతూ ఉంటాం. దేవుడు చేస్తున్న మేలులు ప్రక్కన పెట్టి జరగవలసిన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే దేవుడు మేలు చేశాడు కదా అని దాన్ని గుర్తు చేసుకోమండి. చేయకుండా ఇంకా ఏదైతే ఉందో కొండకు నిచ్చినేసి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలా అనేక సందర్భాలలో దేవునికి దుఃఖాన్ని కలిగించాం. దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యమైనా పాపంతో సమానం. పాపం చేసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సర్ప కాటుతో ఉన్నాం. అంటే సర్పము చేత కాటు వేయబడినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు విషముగా మనం నిండిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం ఎంత ఏం కలిగి ఉన్నామంట? విషం. పాముకి ఎక్కడ ఉంటుందంట విషం? కూరలో ఉంటుంది, తేలికి కొండెములో ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషమే. ఎలా అండి విషం అంటే? చూడండి, మనిషి స్వభావము విషపు స్వభావం, ఆలోచన విషపు స్వభావం. తనంతడు తాను బ్రతకాలి, ఉచితంగా ఏదైనా రావాలి అనుకుంటాం కానీ నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి, నాకు నేనే బ్రతకాలని ఎప్పుడు ఆలోచన చేయం. ప్రియులరా, ఫ్రీగా వస్తుందంటే చాలు. 2 రూపాయల చంచు కోసమైనా బజార్లో నిలబడి కొట్టుకుంటాం. 2 రూపాయల చంచు కోసమైనా మన కష్టాన్ని అసలు లెక్క చేయం. ఎవరైనా కనబడితే వాళ్ళకి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు దానం చేస్తాం. అవి లెక్కలకు రావు. ఫ్రీగా వస్తుందంటే మాత్రం అది ఎంతో కోట్లుగా భావించుకుంటాం. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మనందరం ఎలా ఉన్నామంటే సర్పము యొక్క కాటులో ఉన్నాం. చెప్పండి, సర్పం ఎవరిని కాటేసింది? అక్కడ ఇశ్రాయేలు కాటేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని కాటేసిందంటే మనల్ని కాటేసింది. ప్రియులరా, మన కాటేయటం కదండి, మన పిల్లలను కాటేసింది. ప్రతి యవనస్తుడు సర్ప కాటులో ఉండిపోయాడు. తాగుడనే పాము విషపు సర్పము కాటేస్తే ఆ విషపు సర్పములో బానిసగా మారిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ తాగుడు నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ మరణకరమైన విషయం వారి జీవితాల్లోకి వెళ్ళిపోయింది. ఎంతమంది కాటు వేయబడుతున్నారో, తాపకరమైన సర్పముల చేత ఎంతమంది కాటు వేయబడుతున్నారో. అసత్యం అనే పాము కాటు వేస్తుంది, అన్యాయం అనే పాము కాటు వేస్తుంది, తాగుడనే పాము కాటు వేస్తుంది, సిగరెట్ అనే పాములు కాటు వేస్తున్నాయి. దేవునికి వ్యతిరేకమైన అనేక రకాల పాములు యవనస్తులైన వారిని కాటు వేస్తుంది. ప్రియులారా, ఇప్పుడు అందరూ కాటు వేయబడ్డారండి. అందుకే కాటు వేయబడ్డారు కాబట్టి వాళ్ళకి అంతా ఏమెక్కేసిందని? విషమెక్కేసింది. విషమెక్కేసింది. పచ్చకామరిలోడికి ఊరంతా పచ్చగా. అలాగే మనం ఎవరైనా ఒక బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి, బాబు ఇది చెయ్యొద్దు, నువ్వు తాగొద్దు, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు, దీని జోలికి వెళ్ళొద్దు అంటే ఎంత కోపం వచ్చిందో చెప్పలేం. నాశనమైపోరా బాబు అని చెప్తే వాడికి ఎంత సంతోషమో. బాగుపడమని చెప్తే ఓ 10 రూపాయలు సంపాదించుకుని దాచుకో, రేపొద్దు నీ భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది అంటే ఎంత కోపం వచ్చిందో. ఎందుకంటే ఈ వ్యక్తి కంట విషము అల్లుకుపోయిందండి. చూడండి, ఏదన్నా పశువుకి పాము గరిచినప్పుడు ఆ పశువు ఏమైపోయింది? పచ్చగా అయిపోయింది. మనకు అర్థమైపోయింది. కొన్నిసార్లు సందర్భాలు అంటాం దీన్ని పాము గరిచిందని. కోడైనా ఏదైనా విషం ఎక్కేస్తే పచ్చగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమైపోయారంటండి? పాము కాటులో ఉండిపోయారు. అరణ్యములో ఉన్న సర్పము కాటేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యుగ సంబంధమైన సాతాను యవనస్తులైన వారిని కాటు వేస్తుంది, ముసలి వారిని కాటు వేస్తుంది, ఏదో ఒక రోగాన్ని పెడుతుంది, ఏదో ఒక సమస్యను పెడుతుంది, ఏదో ఒక బానిసత్వంలోకి మనిషిని నడిపించేస్తుంది. అందుకని నేటి ప్రపంచం అంతా విషములో ఉండిపోయారు. విషములో ఉండిపోయారు. మరణ పడక మీద కొట్టులాడుతున్నారు. మనశ్శాంతి లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు, బాధకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారు. ప్రియులారా, కారణం సర్పము కాటు వేయబడినటువంటి స్థితిలో ఉన్నారు. సర్ప కాటుకి విడుదల లేదా? ఆ సర్పం వేసిన కాటులో నుంచి ఆ విషయాన్ని విరవడానికి ఎవరు లేరా? ఎవరు లేరా అంటే ఆ ఇశ్రాయేలీయులు అందరూ కూడా సర్పము కాటు తిన్న ప్రతి ఒక్కరూ
మోషే దగ్గరకు వచ్చి, మోషే ఈ ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, వీరి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఒక సర్పాన్ని నిలబెట్టండి, ఈ కాటువేవుని ప్రతి ఒక్కరు దాన్ని చూడమని చెప్పాడు. ఈరోజు నీ కొరకు ప్రార్థన చేసే కాపరి కావాలి. కాపరి చెప్పినట్లుగా నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి నడిపించబడాలి. నడిపించబడిన తర్వాత నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా అండి, ఆ సర్పాన్ని నువ్వు చూడాలి. అరణ్యములో ఎత్తబడిన సర్పం ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అరణ్యములో ఏమెత్తబడింది? సర్పం ఎత్తబడింది. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారే మనం విశ్వములో ఉన్నామని, చనిపోతామని, పాపములో ఉన్నామని, తాగుడనే బానిసత్వంలో ఉన్నామని, దుర్మార్గతలో ఉన్నామని, అపవిత్రతలో ఉన్నామని మనలను పరిశుద్ధపరచడం కొరకు, పవిత్రపరచడం కొరకు, మనుషులుగా చేయటం కొరకు ఇదిగో ఆకాశము నుంచి, సింహాసనం నుంచి పంపబడిన యేసు క్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో కొట్టబడి, దున్నబడి, రక్తాన్ని కాచి సిలువ వేయబడ్డాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీవు, నీ కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా యేసయ్య సన్నిధికి వచ్చి ఆ సిలువలో వేలాడుచున్న యేసు క్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి. హల్లెలూయా. ఎలా చూడాలంటండి? నిదానించి చూస్తే ఆయన అనుభవించిన గాయాలు నువ్వు చూడగలుగుతావు. ఆయనకు సుమారు 5,100 గాయాలు ఆయన శరీరంలో అయిపోయాయి. 16 ముళ్ళు తల్లో గుచ్చుకుని ఉండిపోయాయి. ప్రియులారా, ముళ్ళ కిరీటము ధరించాడు. ఆయన కొరడా పెట్టి కొట్టబడ్డాడు. శరీరం అంతా దున్నబడింది. శరీరం అంతా నాగడి చాలవలే అయిపోయింది. రక్త బిందువులు ముఖము మీదగా కారుతూ ఉన్నాయి. యెరూషలేము పట్టణం అంతా రక్తముతో తడవబడి ఉంది. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే యేసు క్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి. ప్రియులారా, మందిరానికి వెళ్ళామా వచ్చామా కాదండి, ఆయన మనసు నీకు అర్థం అవ్వాలంటే నిదానించి చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నిదానించి చూస్తావో ఆ కలువరి సిలువలో నుంచి ఆయన కాచిన రక్తము దగ్గర నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీవు వేయబడిన ఆ విషయమునకు విడుదల కలుగుతుంది. ప్రియులారా, ఇక బ్రతుకుతారంట మనుషులు.